కాల ప్రయాణం. మన చిన్నతనంలో చందమామ కథలు వింటూ పెరిగాం. ఆ కథలన్నా అలా ఊహించుకోవాలన్నా మనందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అవి మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనం ఊహించుకున్న లోకానికి తీసుకెళ్తాయి. అంటే కొన్ని ఏళ్ల తర్వాత లేదా కొన్ని ఏళ్ల ముందు వరకు ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునేందుకు ఈ టైం ట్రావెల్ అనే మిషన్ను ఉపయోగిస్తుంటారు. నిజంగా ఇది జరిగితే మన తాత ముత్తాతలు, మన మునిమనుమలు చూడ్డానికి అవకాశం దొరుకుతుంది. కానీ నిజంగా ఇది సాధ్యమా? ఒక టైం మిషన్ నిర్మించి సుదూర గతంలోకి ప్రయాణించగలరా లేదా భవిష్యత్తులోకి వెళ్లడం అనేది చెయ్యగలమా అన్న ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు ఈ టైం ట్రావెల్ గురించి ఏ శాస్త్రవేత్త ఖచ్చితమైన సమాధానం గానీ ఆధారాలు గానీ వెల్లడించలేదు. కానీ ఇకపై మనం టైం ట్రావెల్ అనుభూతిని పొందగలమంట. నిజంగా ఆ ఊహాలోకంలోకి వెళ్ళగలిగితే అద్భుతమే. ప్రపంచంలో కొంతమంది తాము టైం ట్రావెల్ చేశామని అంటుంటారు. తెలుగు ఆదిత్య 365, సూర్య 24, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో టైం ట్రావెల్ గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. కాగా భవిష్యత్తులో టైం ట్రావెల్ ఖచ్చితంగా చేయవచ్చంట. అంటే కాలంలో ముందుకు ప్రయాణం శాస్త్రీయంగా సాధ్యమనని ఐన్స్టీన్ సాపేక్షిత సిద్ధాంతం చెప్తుంది. ఎక్కువ వేగంగా ప్రయాణిస్తే మనకు కాలం నెమ్మదిగా కదిలినట్టు అనిపిస్తుంది. దీన్ని టైం డిలేషన్ అంటారు. వెనక్కి ప్రయాణం మాత్రం ఇప్పటి వరకు రుజువు కాలేదు. వార్మ్ సిద్ధాంతం మాత్రం ఆశ చూపుతుంది. టైం ట్రావెల్ మాయ కాదు, కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. భవిష్యత్తులో ఇది నిజమవుతుందా? వేచి చూడాలి.